నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఇనుమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అడుగుపెట్టిన ప్రసన్న విజయసాయి రెడ్డిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నెల్లూరులో నా ఇల్లు ఉంది, నా ఇంటికి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే సంస్కారమైన వ్యక్తినని గుర్తు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి రాబో సార్వత్రిక ఎన్నికల్లో తప్పు చేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, దేన్నైనా తరిమి కొడతారని వాళ్ళకి తెలియదు. పెద్ద పెద్ద కోటీశ్వర్లే గతంలో పోటీ చేసి ఇక్కడ నుంచి తరిమి కొట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఓటుకి 5,000 ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. ఆ డబ్బు వెదజల్లాలని చూస్తున్నారు. అందువల్ల ఎవరు కూడా వద్దనబాకండి. బంగారంగా 5,000 తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారా, 2 కూడా ఫ్యాన్ మీద వేయండి. ఎవరు కూడా వద్దనొద్దు. ఇక ప్రశాంత్ రెడ్డి గారు మైకు పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉంది. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ప్రకటించినారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. నిద్ర లేదు అతనికి. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా ముఖ్యం. నిజాయితీ గల వ్యక్తి, మంచి మనసున్న మహారాజు, ఏదైనా ప్రజల కోసం స్పందించే వ్యక్తి. ఏ సమస్య పైనైనా కూడా విజయసాయి రెడ్డి గారు వెంటనే స్పందిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ పార్టీలో మన నాయకుడు విజయసాయి రెడ్డి గారు. ఏ సమస్య ఉన్నా కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తారు. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ